ఇట్ట తాగి తాగి నీ గుర్రం గెంతడం కూడా మానేసింది కదరా. గెంతలేని గుర్రం నా బట్ట. రోజు నీకు గెంతుకోలేదు నాకు. నాది గోల కాదురా, ఘోష. నీది ఘోష అయితే నాది నిష. ఏ నిష? నువ్వు ఎంత కొట్టినా నేను ఇది కొడతా మాన్నే. రే, నీ వల్ల నేను ఎన్ని కీరదోసకాయలు వేస్ట్ చేయాలరా? రోజు కీర దోసకాయ కార్యక్రమం అయిపోయాగా పడేయకుండా వాష్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చుగా, వేస్ట్ అవ్వవు. ఒకసారి దగ్గరికి రా. మందు మత్తులో అంత ముద్దు వస్తున్నానా? ఎన్ని పూసినా సిగ్గులేదు కదరా నీకు. బాధుడికి పనికి రాని బొకడా నా బట్ట. వస్తే నువ్వు గెంతుడికి బానిసయ్యావే, నేను ఇది గొంతులో పోసుకోవడానికి బానిసయ్యా. అంతా నా కర్మరా, నా కర్మ. వస్తే నీ కర్మకి వర్మ స్టైల్లో సొల్యూషన్ ఏంటది? ఈ సొసైటీ దృష్టిలో నేను చులకనవటం నాకు ఇష్టం లేదు. అందుకే విడాకులు ఇవ్వలేనులే కానీ ఫ్రీడమ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యా. నీకు నచ్చిన ఇంటికి తెచ్చుకొని ఎంజాయ్ చేసుకో. నువ్వెవరికి చెప్పకు, నేను ఎవరికి చెప్పను. ఏంటి ఆలోచిస్తున్నావు? సొసైటీ కంటికి కనబడకుండా కొన్ని కాపురాలు ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఆలోచించుకో, ఆచరించుకో, ఎంజాయ్ చేసుకో. నేను మాత్రం బీరేసుకుంటా. నీ వీరనారిలో ఇంత వేడి ఉందా దివ్య? వీరుడు లేక నా వీరనారి వెక్కి వెక్కి ఏడుస్తుంది. వీరత్వం లేక నీ వీరనారి ఎంత విలువలాడిందో అర్థమవుతుంది. ఇప్పుడు నా వీరనారికి విరుగుడు మందు నా మందు మొగుడే ఇచ్చాడు. నీ ఫ్రెండ్గా నీ వీరనారి విముక్తి బాధ్యతను నేను తీసుకుంటాను. స్వాతి, నీ వీరనారికి వీరత్వం అందించే వీరుణ్ణి ధీరుణ్ణి నేనెతుకుతాను. నిజంగానా? హా, నీ వీరనారి మీద ఒట్టు. స్వాతి,
నువ్వు నా దోస్తువు కాదే, నా వీరనాటి పాలిట దేవతవి.